హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. వర్షం పడుతున్నా చేప మందు పంపిణీ చేస్తున్నారు అధికారులు. భారీగా తరలివచ్చిన జనంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా తరలివచ్చిన ఉబ్బసం వ్యాధి గ్రస్తులు వరుసల్లో ముందుకు సాగుతూ చేప ప్రసాదం తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తొక్కిసలాట జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కల్పన అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ ఇక్కడికి వస్తా ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, దాంతో పాటు వర్షం కురవడంతో కూడా అందరు కూడా ఒకే దగ్గరికి రావడంతో ఇక్కడ క్రౌడ్ అనేది పెద్ద ఎత్తున ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలతో కూడా పెద్ద ఎత్తుగా ఇక్కడ పబ్లిక్ వస్తా ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఈ టెంట్స్ ఎక్కడెక్కడ స్టేజెస్ ఉన్నాయో దాని కిందకి వచ్చి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే మనకు కనిపిస్తా ఉంది. విజువల్స్ లో వర్షం కురుస్తుండడం కూడా ఈ క్రౌడ్ అంతా కూడా ఒకే దగ్గరకు వచ్చింది. సో ఉదయం నుంచి కూడా మనకి ఇదే క్రౌడ్ అనేది ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మనకు కొనసాగుతుంది. సో ఉదయం నుంచి కూడా ఎలా అయితే క్రౌడ్ కొనసాగుతుందో అదే క్రౌడ్ అయితే కొనసాగుతుంది. కాస్త ఈ వర్షం పడడంతో కూడా ఇక్కడ చేప పందు ప్రసాదంకి కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా ఒకే స్టేజ్ దగ్గరికి రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున మనకు క్రౌడ్ అని కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి అయితే లాస్ట్ టైం తో వచ్చిన దానికంటే ఈసారి క్రౌడ్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి కూడా ఇటు బతిని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ రోజు మనం ఉదయం కూడా చూసుకోవచ్చు, దాదాపు తొక్కిసలాటలో కూడా ఒక చనిపోవడం కూడా జరిగింది. నిజామాబాద్ కు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవడం, అది కూడా ఒక సంఘటన జరగడం కూడా మనం చూసాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మెయింటెనెన్స్ కి సంబంధించి కూడా ఇటు వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు ప్రత్యేకంగా క్యూ లైన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో నాంపల్లె అనే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీంతో దాదాపు నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు అయితే మనకు నమోదవుతా ఉన్నాయి. సో ఇదే విధంగానైతే ఈ రోజు అయితే ఒక గంట పాటు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు ఇటు పలు జిల్లాలకు కూడా అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ఒక 4 జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. సో ముఖ్యంగా ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే దాదాపు ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా రేపు ఉదయం 11 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా 24 అవర్స్ కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు బతిని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా యథావిధిగా ఉదయం నుంచి ఏదైతే క్రౌడ్ ఉందో అదే క్రౌడ్ అయితే మెయింటైన్ అవుతా ఉంది. సో ఈ విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాగా వర్షంలోనే వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చేప ప్రసాదం అనేది తీసుకుంటా ఉన్నారు. ఎక్కువగా ఈ ఉబ్బసం కావచ్చు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కావచ్చు, ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ చేప ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. సో క్రౌడ్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున క్రౌడ్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచితో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉండడం జరిగింది. దాదాపు 6 లక్షల పైగానే వస్తారని చెప్పేసి అయితే ఎస్టిమేషన్ ఉంది. సో ఇప్పటి వరకు ఉదయం నుంచి మన మధ్యాహ్నం 2 గంటల వరకు చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే 1 లక్ష మంది దాకా వచ్చి చేప మందు తీసుకున్నట్టు కూడా ఇక్కడ సమాచారం కూడా ఉంది. సో ఇటు బతిని కుటుంబ సభ్యులకు వారికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో ప్రస్తుతం రెయిన్ ఉండడం వల్లనైతే కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు పబ్లిక్. సో ఈ రెయిన్కి సంబంధించి నాంపల్లే కాకుండా ఇటు చుట్టుపక్కల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడడంతో కాస్త నగరవాసులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇదే రెయిన్ అయితే ఇంకొక 1 అవర్ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.